యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. స్వరాజ్ 60 HP డోజర్ బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు ముందుకైతే స్వరాజ్ 963 FE డోజర్ బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ బండితో పాటుగా డోజర్ ప్లవ్ కూడా అమ్మకానికి అయితే ఉంది. బండి అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు. ఈ బండి యొక్క HP విషయానికి వస్తే 60 HP గల బండి, 60 హార్స్ పవర్తో ఈ వెహికల్ అయితే నడవడం జరుగుతుంది. బండి అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి 2020 మోడల్ బండి. 2020లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ తీసుకొని 4 సంవత్సరాలు మాత్రమే అవుతుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి అయితే కండిషన్ పరంగా ఉంది, మంచి నీట్ కండిషన్లో ఉంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 60 నుంచి 70% టైర్లు అయితే టైర్లకు నీట్ కండిషన్లో. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ కూడా రీసెంట్గానే మార్చామని చెప్తున్నారు. ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది, ఎక్కువగా యూజ్ చేయాలని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే మంచి నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉంది. ఈ బండితో పాటుగా డోజర్ సెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓనర్ చెప్తున్నారు. బండి అయితే నీట్ కండిషన్, బండికి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్లో బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది. ఈ బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 6,50,000 మాత్రమే చెప్తున్నారు. 2020 మోడల్ బండి, 60 HP బండి, డోజర్ బండి 6,50,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది, ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు. ఈ 6,50,000 కూడా ఫిక్స్డ్ టైం కాదు, బండి దగ్గరికి వెళ్ళి బండి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి ట్రాక్టర్ కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి.